రైట్. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు వివరణ ఇచ్చేందుకు సినీ నటుడు సుబ్బరాజు ప్రస్తుతం టెలిఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం సుబ్బరాజు గారు. హలో అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి, చెప్పండి. సుబ్బరాజు గారు, మీరు న్యూస్ వినే ఉంటారు, అలాగే మీరు నోటీస్ అందుకున్నారని కూడా చెప్తూ ఉన్నారు ఎక్సైజ్ శాఖ వాళ్ళు. ఏంటి మీకు నోటీస్ అందిందా? మొదటగా ఆ విషయం చెప్పండి. అండ్ ఐ హావ్ రిసీవ్డ్ ద నోటీస్ యెస్టర్డే. ఏంటండి ఈ ఆరోపణలు? ఏంటి ప్రస్తుతం డ్రగ్స్ కి సంబంధించి మీ పేరు రావటం కానివ్వండి, దీనికి సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదండి, అది ఎవరో కెవిన్ అంట, అతని ఫోన్ కాల్ లిస్ట్ లో నా పేరు, అంటే ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ లో నా పేరు ఉందని చెప్పి నాకు నోటీస్ ఇవ్వడం జరిగిందని నేను నాకు నోటీస్ ఇచ్చిన అతను చెప్పాడు. ఓకే, రైట్. కెవిన్ అనే అతను అని చెప్తున్నారు. రైట్, మీరు ఈ న్యూస్ వినంగానే, ఈ నోటీస్ అందుకోగానే మీ రియాక్షన్ ఏంటండి అసలు? డౌట్ అంటే ఎందుకు వచ్చింది ఏంటి నాకు తెలియదు. సో దీని ఆన్సర్, దీని రీజన్ ఏంటో నాకు కూడా తెలుసుకోవాలనే ఉంది మీకులాగే కదా. రైట్. సినీ ఇండస్ట్రీకి సంబంధించి సినీ ఇండస్ట్రీ పెద్దలే మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. సినీ ఇండస్ట్రీకి సంబంధించి కొంతమంది డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారు అని చెప్పడం జరిగింది. రైట్, ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఇక్కడ ఇంట్రాగేషన్ జరుగుతున్నప్పుడు కొంతమంది పేర్లు కానివ్వండి, నిజంగా యాదృచ్ఛికంగా మీ నెంబర్ అక్కడ ఉందా, లేకపోతే విచారణలో అతను చెప్పిన దాన్ని బట్టి మేము నోటీసులు ప్రిపేర్ చేశాము, వాట్సాప్ లో సంభాషణలు కానివ్వండి, ఇవన్నీ బేస్ చేసుకునే మేము నోటీసులు ఇష్యూ చేశామని పోలీసులు చెప్తూ ఉన్నారు. అవును అవును, రైట్. దానికి సంబంధించి ఏం చెప్తారు? అదే ఫైన్, అదే అన్నాను, వాళ్ళు పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తున్నారు. సో దాని మీద మనం బీయింగ్ ఎ సిటిజన్ టు ఒబే టు ద లా, నో డౌట్. సుబ్బరాజు గారు, విచారణ తర్వాత అన్ని విషయాలు బయటపడితే ఎవరు గుప్పిట్లో పెట్టి దాచలేరనే విషయం మాత్రం చాలా వాస్తవం. కానీ సినీ ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉన్నాయండి? మీరు నేరుగా వాడకపోవచ్చు, కానీ సినీ ఇండస్ట్రీలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయనేది పెద్దలు ఒప్పుకుంటున్నమాట. మీకు ఎప్పుడైనా ఇటువంటి వ్యక్తులు తారసపడ్డారా? లేదండి, నేను కొంచెం తక్కువ అండి. అంటే అలాంటి అంటే వ్యక్తులు ఎవరు మనం ఎదుర్కొంటే కళ్ళు ఎదుర్కొంటే తీరు కదా, ఎవరైనా చేసినా చాటుకు మాటుకెళ్ళి చేసుకుంటుంటారు. సో మనకి అది కళ్ళు ఎదుర్కొంటే కనపడినప్పుడు మనం చెప్పకూడదు కదా. ఎదుర్కొంటా చేరు, కానీ ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని మీరు ఎప్పుడైనా గ్రహించిన సందర్భం ఉందా? డెఫినెట్ గా ఉన్నాయి, జరుగుతున్నాయని డెఫినెట్ గా చాలా సార్లు బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను చాలా మందికి డెఫినెట్ గా దానివల్ల ఏం లేదు, మరి వాళ్ళకి కొంచెం నష్టపోతాం డెఫినెట్ గా. పీపుల్ అలాంటి పరిస్థితుల్లో మన చుట్టుపక్కల ఉన్నారంటే చాలా బాధగా ఉంటుంది. అంటే దాని ద్వారా వేరే సోర్స్ ద్వారా హ్యాపీనెస్ పొందుదాం అనుకోవడం, అది కూడా చాలా వెరీ ఇన్స్టంటేనియస్ హ్యాపీనెస్ కోసం లైఫ్ నాశనం చేసుకోవడం. రైట్. అంటే దీంతో పాటు ఆరోపణలు రావడంతో పాటు మీ పేరు బయటికి రావడంతో పాటు కూడా పూరి జగన్నాథ్ వల్ల సుబ్బరాజుకి ఇటువంటి అలవాట్లు అయినాయని కూడా చెప్తూ ఉన్నారు. రైట్, ఎందుకంటే ఇటువంటి విషయాలు బయటకు లేదు ఆయనకి తెలియదు, ఆయనకు కూడా అలవాట్లు లేవండి. యాక్చువల్గా ఏదో అనుకుంటున్నారు కానీ అందరూ డెఫినెట్ గా ఆయన కూడా అలవాట్లు లేవు. అది జస్ట్ మీరు అనుకోవడమే. చాలా సంవత్సరాలుగా మీరు సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు, చాలా మందితో పరిచయాలు ఉంటాయి, వాళ్ళ వ్యక్తిత్వాలకు సంబంధించి వాళ్ళ బిహేవియర్ కి సంబంధించి మీకు బాగా తెలిసి ఉండాలి. రైట్, ఈ రోజు ఏదైతే లిస్ట్ చెప్తున్నారో పూరి జగన్నాథ్ కానివ్వండి, రవితేజ కానివ్వండి, నవదీప్ కానివ్వండి, అలాగే తరుణ్, ఇలా చార్మి, ఇటువంటి పేర్లన్నీ పెద్ద వాళ్ళ పేర్ల బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒక ఇండస్ట్రీలో ఒక పేరు సంపాదించుకున్న నటుడిగా మీరేం చెప్తారు? చెప్తున్నాను కదా, డెఫినెట్ గా ఇవన్నీ ఆరోపణలు వచ్చినాయి, అది ఎంతవరకు ఏంటి నిజం అనేది మాకు తెలియదు. సో వన్స్ వి గో దేర్ అండ్ సిట్ విత్ ద సిట్ పీపుల్, డెఫినెట్లీ విల్ గెట్ క్లారిటీ, విల్ గెట్ కన్క్లూజన్ ఆన్ దట్. ఓకే, థ్యాంక్ యూ సుబ్బరాజు గారు, అందుబాటులోకి వచ్చి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. రైట్, కొద్దిసేపటి క్రితం మా క్రైమ్ రిపోర్టర్ శర్మ సుబ్బరాజును కలవటం జరిగింది, సుబ్బరాజుతో మాట్లాడటం జరిగింది. ఆ వివరాలంటే ఇప్పుడు ఒకసారి చూద్దాం. డ్రగ్స్ డైరెక్టరేట్ నోటీసులు పంపించినటువంటి ఆర్టిస్ట్ సుబ్బరాజు ఉన్నారు. సుబ్బరాజు, మీకు వచ్చిన నోటీసులో ఏముంది? ఎంక్వైరీ ఉంది. ఏమని? ఎంక్వైరీ, జస్ట్ ఎంక్వైరీ. అది ఒక్కసారి, అదేమో నా దగ్గర లేదు, మరి ఇంటి దగ్గర ఉంది. చదివే ఉంటారు. మెయిన్ పాయింట్ అందులో ఉన్నత ఏదో రకరకాల నెంబర్లు, యాక్ట్ నెంబర్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో మెయిన్ పాయింట్ ఉంది, ఎంక్వైరీ ఉంది. ఏదో డ్రగ్, ఏదో లిస్ట్ ఆఫ్ డ్రగ్స్ అవి ఇచ్చారు, కెమికల్ నేమ్స్ అవి పెట్టి. ఎన్ని పేర్లు ఉన్నాయి? ఏం అందులో పేర్లు అంటే కెమికల్ నేమ్సా, ఒక 6-7 ఉన్నాయి. ఏమని అంటే అవి అయ్యే దొరికినాయి, దాని మీద ఎంక్వైరీ అన్న టైప్ లో.
అంటే వీటికి మీకు సంబంధం ఉందనా లేకుంటే ఎలా? అది తెలియదు అసలు, అది అస్సలు ఐడియా లేదు. ఏమని ఉంది దాంట్లో, ఎప్పుడు రమ్మని ఉంది? 21st అన్న. 21st ఎక్కడికి రమ్మన్నారు? అది అడ్రస్ కూడా ఏదో ఇచ్చారు, నాకు కరెక్ట్గా తెలీదు ఆ అడ్రస్ ఏదో. ఎన్ని గంటలకు మిమ్మల్ని? కదా జస్ట్ అంటే ఇంకా తెలియదు, ఇప్పుడే కదా వచ్చినాయి. వన్స్ ఆఫ్ ఆల్ ఏ రోజు వచ్చింది మీకు నోటీస్? నాకు లాస్ట్ ఈవినింగ్ నిన్న. అంటే పోస్ట్ లో వచ్చిందా లేకుంటే బై హ్యాండ్? బై హ్యాండే వచ్చాను. ఎవరు? ఒక పోలీస్ వచ్చి ఇచ్చలేరు. ఎక్నాలజ్మెంట్ కూడా తీసుకున్నారా? తీసుకున్నారు, ఇచ్చారు. ఇంటికి వచ్చి ఇచ్చారు, ఎక్నాలజ్మెంట్ తీసి సైన్ చేసి తీసుకున్నాను. ఏంటి మరి మీకు ఆ డ్రగ్స్ తో లింక్ ఉన్నట్టుంది? డ్రగ్స్ తో లింక్ ఏంటి? నేను ఇండస్ట్రీలో అంటే ఫైన్, తెలిసిన వాళ్ళకైనా తెలియని వాళ్ళకైనా ఎక్కువ కంటిన్యూస్గా నేను ఎక్కువ హెల్త్ కాన్షియస్గా ఉండి మనిషిని నేను బేసికల్లీ. సో ఆ సంగతి చాలా మందికి తెలుసు, ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అండ్ చాలా కాలం నుంచి నన్ను చూస్తున్నారు. సుపరిచితున్నే యాక్టర్గా చాలా కాలం పనిచేస్తున్నాను. అండ్ అంటే ఇప్పుడు ఎవరి ఉద్దేశాలని నేనేమి మార్చలేదే, ఇంపోజ్ చేసి ఇలాంటి నన్ను నమ్మండి అని నేను చెప్పలేను కూడా. సో అందులో ఏదో అతను ఎవరో కెవిన్ ఎవరో కెల్విన్ అతను ఎవరో దొరికారంట. సో అంత ఫోన్లో మా నెంబర్లు అవి ఉన్నాయంట. సో దాని గురించి ఒక్క నిమిషం చేస్తాను, ఒక్క నిమిషం మాట్లాడు. హలో, నేను తీసుకునే డ్రగ్ వెజిటేరియన్ ఎక్కువ. జస్ట్ కిడింగ్. సో అంటే నేను ఎక్కువ కాలం వెజిటేరియనే. సో ఆఫ్ లైట్ కొంచెం అంటే డ్రగ్ కు వెజ్ నాన్ వెజ్ అనేది ఏమి ఉండదు కదా. నేను ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా వాడినండి. అంటే మా ఫాదర్ ఎలా పెంచారంటే ఇంగ్లీష్ మెడికేషన్స్ కూడా దూరంగా పెంచారు. అంటే యాంటీబయాటిక్స్ అవి కూడా ఎప్పుడు వేసుకోలేదు మేము. సో అలాంటిది వేళ ఇలాంటి ఒక అంత పక్కా ఆధారం లేకుండా నోటీసు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎందుకు పంపిస్తారు? ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ మై పాయింట్ ఈస్. నాకు అది అర్థం కాల, ఎందుకు వచ్చింది ఏంటనేది నా పాయింట్ కూడా. సో నేను డెఫినెట్లీ రెడీ. మన సిస్టమ్కి డెఫినెట్గా ఎప్పుడు నేను తలంచే ఉంటాను, నో డౌట్ అబౌట్ ఇట్. సో దానికి సిస్టమ్ ఎలాంటి డెసిషన్ తీసుకున్నా. కెల్విన్ లిస్ట్లో కెల్విన్ మొబైల్ లిస్ట్లో మీ నెంబర్ ఉంది అంటే మరి దాన్ని బట్టి చూస్తే నిజంగా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు తెలిసి సినిమా యాక్టర్స్ ఫోన్ నెంబర్లు చాలా మంది లిస్టుల్లో ఉంటాయి. ఎందుకుంటాయి? ఎందుకని ఉంటాయి? ఎందుకుంటావు? సినిమా డ్రగ్ మాఫియా ముఠాలో మీ నెంబర్ ఉందంటే? డ్రగ్ మాఫియా ముఠాలో నెంబర్ కాదండి, ఫోన్ నెంబర్ అనేది ఎవరి దగ్గర ఉంటుంది కదా, ఉండదా? ఐ డోంట్ నో. సినిమా యాక్టర్లు చాలా మంది ఫోన్ నెంబర్లు చాలా మంది దగ్గర ఉంటాయి. అందులో ఎవరెవరు ఏంటంది ఎవరు తెలుస్తుందా? లిస్ట్లో కాకుండా మాట్లాడినటువంటి డ్యూరేషన్ కూడా దాంట్లో ఉంటుంది కదా కాల్ లిస్ట్ లో. అది నాకు తెలియదు డ్యూరేషన్. మరి అతను కెవిన్ అన్న అతను ఎప్పుడు నాతో మాట్లాడాడో కూడా నాకు తెలియదు. అది నాకు తెలియదు. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పక్కా ఆధారాలతో మీకు నోటీస్ ఇచ్చింది అంటే దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే చెప్తున్నాను. నేను చాలా సీరియస్గానే చెప్తున్నాను. ఎందుకు వచ్చింది, ఎవరు మాకు అసలు నోటీస్ రావడం కారణం ఏంటి మనకి తెలియదు. ఇంకా మీకన్నా తెలుసా? మీ వాళ్ళే మొన్న ప్రెస్ మీట్ పెట్టి 10 మంది డ్రగ్స్ వాడుతున్నారు, ఆ నోటీసులు వచ్చాయని అల్లు అరవింద్, సురేష్ బాబు కూడా మన ప్రెస్ మీట్ లో చెప్పారు. ఓకే, అదే అంటున్నాను. రీజన్ ఏంటంటున్నాను నేను. రీజనే మీకు తెలుసు అని అడుగుతున్నా. అంటే కెల్విన్ లిస్ట్ లో మీరు మాట్లాడారు, డ్రగ్స్ అతనికి నేను సరఫరా చేస్తాను అని కస్టడీలో వాళ్ళు విచారణలో చెప్తేనే వాళ్ళు నోటీసులు ఇచ్చి ఉంటారేమో. సో అది చూద్దాం, లెట్ us see. అదే ఏంటో అతను ఏం మాట్లాడాడో, అతను ఏం చెప్పాడో మా గురించి తెలియదు కదా. టు వెయిట్ అండ్ సీ. రేపు పొద్దున వెళ్తున్నాం కదా, విల్ సీ. రేపు వాళ్ళు పక్క ఆధారాలతో మీ ముందు పెడితే డెఫినెట్లీ విల్ ఒబే టు ఎనీథింగ్. నేను చెబుతున్నాను కదా, ఫస్ట్ పాయింట్, విల్ ఒబే టు అవర్ సిస్టమ్, నో డౌట్. విల్ రెస్పెక్ట్ అవర్ సిస్టమ్ అండ్ విల్ ఒబే టు ఇట్. నిన్న మొన్నటి నుంచి మీకు సంబంధించిన అంటే ఇండైరెక్ట్ గా మీ పేరు ఉన్నట్టు బయటకు వచ్చినప్పుడు ఏమనిపించింది? అదే నాకు అర్థం కాలేదంటున్నాను. డెఫినెట్గా అర్థం కాలేదు ఎందుకుందో. అసలు ఎవరో అతను కెవిన్ అన్న అతను ఎవరో, అతను దాంట్లో నా పేరు ఎందుకుందో లిస్ట్లో, నాతో ఎప్పుడు మాట్లాడాడో, ఏం చేశాడో, నాకు ఏమి ఇచ్చాడో నాకు తెలియదు. సో లెట్ us see. కానీ మీకు సంబంధించిన ఒక వ్యక్తికి అతను ఇస్తే అతని ద్వారా మీకు వచ్చేది. పూరి జగన్నాథ్కు కెల్విన్ ఇచ్చేవాడు, కెల్విన్ పూరి జగన్నాథ్ ద్వారా మీకు వచ్చేది. ఇలా కూడా కొన్ని వచ్చాయి. ఓకే, నేను పూరి జగన్నాథ్కి కెవిన్ అని అతను ఇస్తే, అతను నాకు పూరి జగన్నాథ్ నాకు ఇస్తే నేను తాగి ఉన్నాయి. ఓకే, లెట్ us see. అదే అంటున్నాను కదా, తెలియదు, ఏమీ తెలియదు. ఇవన్నీ అభియోగాలు చెప్తున్నాను కదా. నాకు తెలుసు, ఐ డౌట్ ఈవెన్
ఎవరు లేరు. ఇప్పుడు ఇచ్చిన లిస్ట్ ఏదైతే ఉందో ఇందులో ఎవరికి కూడా నాకు తెలిసి డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు, నాకు తెలిసి, నా పర్సనల్గా నా అభిప్రాయం ప్రకారం. మొత్తం వాట్ ఎవర్ పూరి కానీ ఎనీ వన్ ఇన్ ది లిస్ట్. నేను డ్రగ్స్ కు దూరంగా ఉంటాను అని మీరు ఎలా ప్రూవ్ చేయగలుగుతారు? అసలు నేను డ్రగ్ ఇంతవరకు వాడలేదు. అదే నేను చెప్పేది అదే కూడా, ఏ రోజు నేను దాని జోలికి వాటి జోలికి వెళ్ళలేదు, అవసరం రాలేదు. ఎందుకంటే నా బుర్ర నాకు చాలా, నాకు హ్యాపీనెస్ ఇవ్వడానికి, మళ్ళీ ఎక్స్ట్రా హ్యాపీనెస్ కోసం నేను వెళ్ళట్లేదు అక్కడికి. ఐ నీడ్ నాట్ యూజ్ సమ్ సప్లిమెంటరీ థింగ్ లైక్ టు గివ్ మై హ్యాపీనెస్ టు మై మైండ్. ఐ నీడ్ నాట్. ఎందుకు మరి డ్రగ్ అంటే సినిమా ఇండస్ట్రీకే ఫస్ట్ లింక్ వస్తుంది, బయటపడుతుంది? లింక్ బయటపడడం కాదు అది, మరి ఏమో ఇప్పటి నుంచి కాదు, ఈవేళ కొత్తగా ఉన్నది కాదు, ఎప్పటి నుంచో వింటున్నాం మనం. అంటే నా చిన్నప్పటి నుంచి హిందీ ఇండస్ట్రీ నుంచి అక్కడి నుంచి ప్రతిసారి కూడా ప్రతి చోట వింటూనే వచ్చాం. అది ఎందుకో డ్రగ్స్ అనే దానికి ఎక్కువ దానికి హ్యాబిచుయేట్ అవుతారు ఇండస్ట్రీ పీపుల్ కాదండి. ఇన్ దట్ రిగార్డ్ ప్రతి ఇండస్ట్రీలోనే ఉంటుంది అది. వై ఫిలిం ఇండస్ట్రీ? ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళని చూపిస్తే జనాలకి, మీరు అదే మీడియా వచ్చిన లో యాంగిల్ వేసి పెడతారు కాబట్టి సినిమా వాళ్ళు తీసుకుంటున్నారంటే, ఇది మన మీడియా కానీ వేరే వాళ్ళు కానీ కాదు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే పక్కా ఆధారాలతో నోటీసులు ఇచ్చాం మేము అని చెప్తున్నారు. అదే పక్కా ఆధారాలతో నోటీసులు డైరెక్టరేట్ ఎవరు మాకా? అదే ఫైన్, దట్స్ ద హోల్ పాయింట్. అన్నట్టు ఒక మీడియా గానీ ఏదో ఎగ్జాగరేట్ చేసినటువంటి విషయం కాదు, పోలీస్ శాఖనే మీకు నోటీసులు ఇచ్చిండ్రు, మీరు కూడా దాన్ని చూశారు. ఓకే, అదే అంటున్నాను కదా. మొత్తం మేము వాట్ ఎవర్ ఇచ్చిన ఇప్పుడు 6 ఎంతమంది ఉన్నారు? 10 మంది. ఈ 10 మంది డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగానే వాళ్ళు ప్రూవ్ అయింది వాళ్ళకి. సార్ లెట్ us see, అదే అంటున్నాను కదా, వాళ్ళు ఎలా సిస్టమ్ ఎలా తీసుకెళ్తుందో ముందు చూద్దాం. వాళ్ళైతే తప్పు చేయరని నా నమ్మకం. డెఫినెట్ గా మన సిస్టమ్ ఎప్పుడు తప్పు చేయదు, దట్స్ ఫర్ షూర్. అండ్ లెట్ us see. మీరైతే 10 మందికి అసలు డ్రగ్ అలవాటు లేదు అంటున్నారు, నాకు తెలుసు. కానీ ఇందులో రవితేజ కూడా ఉన్నాడు. అదే అంటున్నాను కదా, రవితేజ తమ్ముడు కూడా గతంలో పట్టుబడ్డాడు. ఓకే, అదే అన్నాను. అతను పట్టుబడిన అతను సంగతి నాకు తెలియదు. అంటే ఇదివరకు అతను రవితేజ బ్రదర్ పట్టుబడ్డాడు. బట్ మిగతా నాకు తెలిసి ఈ బ్యాచ్ లో ఎవరికి నాకు తెలిసి అలవాట్లేదు. మరి ఎందుకు వస్తున్నట్టు ఈ సినిమా ఫీల్డ్ కి డ్రగ్ అదొక అడిక్ట్ అయిపోయింది, అదొక పార్ట్ అయిపోయింది. అదే అంటున్నాను కదా, ఇప్పుడు ఈ తీసుకున్న పేర్లు ఎవరెవరైతే వీళ్ళెవరికి నాకు తెలిసి డ్రగ్స్ తీసుకుని అంత పెయిన్ లేదు, అంత ఇది లేదు. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? అంత అవసరం కూడా లేదు. మరి ఎందుకు వచ్చినాయి ఆ పేర్లు తెలియదు, దట్స్ హోల్ పాయింట్. ఇంకా కూడా కొంతమందికి నోటీసులు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఓకే, నాకు తెలియదు అది. ఓకే, మీకు ఎవరైనా సినిమా పెద్దలు కానీ మీ కొలీగ్స్ కానీ ఎవరైనా ఫోన్లు చేశారా? ఫోన్లు వస్తున్నాయి. ఏంటి ఇలా వచ్చిందంటే ఇదే ఇప్పుడు మీతో చెప్పిందే నేను చెప్తున్నాను అంతే. నిజంగా తెలియదు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. చాలా మంది కొంతమందిని తప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఓకే, ఏమో చూద్దాం. తెలీదు ఎవరిని ఎవరు తప్పిస్తారు, సిస్టమ్ నుంచి ఎవరు తప్పించుకోలేరండి. మీకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో ఎవరెవరు డ్రగ్స్ వాడుతున్నట్టు? అది నాకు అసలు ఐడియా లేదు. ఐ రియల్లీ హ్యావ్ నో ఐడియా. మీరైతే వెళ్తారు? డెఫినెట్లీ చెప్తున్నాను కదా, ఐ విల్ ఒబే టు ద సిస్టమ్. ఒక్క రోజు ఒక్కో వ్యక్తిని మాత్రమే విచారిస్తారట. అవునా? ఓకే. మీకు దాంట్లో మెన్షన్ చేసి ఉంటారు. ఫైన్, ఏం అది నాకు చూడలేదు నేను. ఫైన్, ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకో? ఏం లేదండి, సిస్టమ్ విల్ నెవర్ గో రాంగ్. లెట్స్ ఆల్ ఒబే టు ద సిస్టమ్. దట్స్ ఇట్. నోటీస్ అయితే సుబ్బరాజుకు వచ్చింది. మరి విచారణలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏ ఆధారాలు చూపుతుంది? మరి అతనైతే తనకి ఏ సంబంధం లేదని చెప్తున్నారు. మరి ఆ ఆధారాలకు ఆ రోజు 21వ రోజున సుబ్బరాజు ఇచ్చేటువంటి సమాధానం ఏంటి వేచి చూడాల్సి ఉంది. కెమెరామెన్ హరీష్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ వచ్చే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.